సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదుల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరు బాగానే ఉన్నారనుకుంటున్నా. అండ్ హౌ ఆర్ యు ఆల్ గైస్? అందరు రియల్లీ సీరియస్లీ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్, ఆఫ్టర్ లాంగ్ టైమ్, లాంగ్ గ్యాప్, సో అదుల్ షేక్ హ్యాస్ బ్యాక్ అనమాట. సో కానీ ఇప్పటి అదుల్ షేక్ వేరు. గతంలో వాన కొడుతుందే ఏంది బ్రోస్, వాన కొడుతుంది. సో గైస్, మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయ్యింది చూడండి. ఏం చేయాలా? నేను పొద్దునే స్టార్ట్ చేసిన డ్యూటీ, కానీ రెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో వాట్ షుడ్ ఐ డూ గైస్? నథింగ్, బికాస్ రెయిన్ హ్యాస్ డిస్టర్బింగ్ మీ అ లాట్. ఓకేనా? సో మళ్ళీ కెమెరా తీసి లోపల పెట్టాల్సి వస్తుందేమో అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ గట్టిగా వస్తే మాత్రం క్యాన్సిల్ చేసిండు అబ్బా. సో గైస్, ఇది బోయా మోస్ కస్టమర్ క్యాన్సిల్ చేసేటంట ఇడు. ఓకే, ఇది ఓకే, బాగానే ఉంది. సో గైస్, ఇది సెకండ్ రైడ్, కానీ కస్టమర్ ఎందుకు అబ్బా క్యాన్సిల్ చేసిండు నాకు అర్థం కాదు. ఏమవుతుందిరా? కస్టమర్ ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? లాస్ట్ ఆర్డర్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్. సో గైస్ చూడండి, కస్టమర్ క్యాన్సిల్ చేసినా మనకి రేటింగ్ తగ్గుతుంది చూడండి. కస్టమర్ క్యాన్సిల్ చేశారు, నేనేం చేయలే, మళ్ళీ అయినా మనకి రేటింగ్ తగ్గుతుంది. ఇది అన్యాయం అబ్బా. ర్యాపిడోలో ఊబర్ ఆన్ చేద్దాం. వచ్చింది ఏదో ఆర్డర్. చిన్న రైడ్లు వద్దు మనకి, పడితే జాక్పాట్, పెద్ద ఆర్డర్లు కొట్టాల. అండ్ ఈ వాన ఏంటి స్టార్ట్ అయింది ఇప్పుడే. వద్దులేండి గైస్, ఇప్పటికీ రేటింగ్ చాలా తగ్గింది దాంట్లో. మళ్ళీ తగ్గదలుచుకోలేదు. పోదాం, దీనికే పోదాం. వాయమ్మ వాన కనిపించట్లేదు, కానీ వాన సప్పరిచి కొడుతుంది. కెమెరా తీయాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. సో గైస్, ఇది నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా గైస్, ఎందుకంటే ఇక్కడ నేను వాటర్ ప్రూఫ్ కేస్ వేసాను అనమాట యాక్చువల్లీ కెమెరాకి. సో అప్పుడు మైక్ కొంచెం సెట్ అవ్వలేదు. సో ఏమైందంటే ఇంకా వాయిస్ మొత్తానికే పోయింది. అది ఏదో సౌండ్ వచ్చింది, గుజ్ అని ఆ సౌండ్ వచ్చింది. సో అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ప్రెజెంట్ అయితే నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ర్యాపిడో నుంచి, ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. అండ్ వాన మాత్రం కంటిన్యూస్లీ పడతానే ఉంది. అండ్ అమీర్పేట్ మెట్రో నుంచి పికప్. సో ఇదే అబ్బాయిని మనం పిక్ చేసుకోవాలా. ఇక్కడి నుంచి మనకైతే ఎక్కడికంటే కొండాపూర్ సైడ్ పడింది. సో అక్కడికే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం. సో ఈ అబ్బాయి ఏంటంటే అంటే కెమెరా చూసిన వెంటనే అడుగుతున్నాడు, ఏంటి బ్రో కెమెరా అంటే. నేను యూట్యూబర్ లేను బ్రో అన్న. సో డీటెయిల్స్ అన్నీ అడుగుతా ఉన్నాడు. సో ఎక్కువ బ్రోను మనం తీరిగ్గా మాట్లాడుకుందాము పోతా అంటే, సరే అన్న అని ఓటీపీ చెప్పాడు. నేను ఎంటర్ చేశాను ఇంకా. సో ఫస్ట్ రైడ్ అయితే నేను ఫస్ట్ కస్టమర్ అయితే పిక్ చేసుకున్నా. సో ఇక్కడ ఇంకా డ్రాప్ చేసేస్తున్నా డైరెక్ట్గా. సో గైస్, ఇదైతే ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది నాది. సో ఆర్డర్ క్యాష్ కలెక్ట్ చేసేసుకొని రైడ్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ వన్స్ రైడ్ కంప్లీట్ చేశాక ముందుకు వెళ్ళిపోతున్నా. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఎలా వచ్చాయో మొత్తం రోడ్ మీదకి. కొంచెం వాన వచ్చినా చాలు హైదరాబాద్లో మొత్తం వాటర్ నిండిపోతాయి. అండ్ నాకైతే ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది, నేను క్యాన్సిల్ చేశాను దాన్ని. ఎందుకంటే యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే ఈ మోటో సేవర్ గైస్, ఏందో మోటో సేవర్ నాకు అర్థం కాదు, కానీ దానికి ఇచ్చే అమౌంట్ కంటే చాలా తక్కువ ఇస్తాడు. సో నాకు ఇంకొక ఆర్డర్ వచ్చింది ప్యాకేజ్. సో దాన్ని యాక్సెప్ట్ చేశాను. ప్యాకేజ్ బెటర్ ఒక రకంగా చూసుకుంటే. సో ఎందుకంటే పర్సన్ ఉండరు కాబట్టి బ్యాక్, ఇంకా అది కూడా పెద్దవే ఒక్కటే యాక్సెప్ట్ చేస్తా, చిన్నవి యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తాము, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కస్టమర్ దగ్గర పిక్ చేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ దాని తర్వాత డ్రాప్ చేయాలంటే, అపార్ట్మెంట్ ఎక్కి దిగాలంటే కొంచెమన్నా వర్తి ఉండాలి కదా. సో అందుకే పెద్దవి రైడ్స్ ఉంటే యాక్సెప్ట్ చేయండి, పార్సల్వి. చిన్నవి ఒక 50-70 ఉంటే యాక్సెప్ట్ చేయకండి. మినిమం 100 దాటితే యాక్సెప్ట్ చేయండి పార్సల్వి. అండ్ మన బండిలో అయితే పెట్రోల్ లేదనమాట. ఇక్కడ ముందు ఇండియన్ ఆయిల్ ఉంది. సో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ వేస్తాను నేను ఎప్పుడు ఇండియన్ ఆయిల్ వేపిస్తా గ్యాస్, ఏం ఏపీఐ కండి. ఎందుకంటే బైక్ ఒకే పెట్రోల్ వేపియాలన్నమాట ఎప్పుడైనా కానీ. సో నాకు తెలిసిన మెకానిక్ చెప్పారనమాట. సో నేనైతే పెట్రోల్ వేస్తున్నా. సో నేను రెగ్యులర్గా పెట్రోల్ 260 వేపిస్తా. 250 మన టార్గెట్. అండ్ 60 రూపీస్ ఎందుకంటే చెప్తారుగా, అంటే పెట్రోల్ కొట్టించేటప్పుడు కొంచెం నంబర్స్ అటు ఇటు ఉండాలా, వాళ్ళు కొంచెం ఫిక్స్ చేసి పెట్టి ఉంటారు పెట్రోల్ బంక్లో అంటారు. సో అందుకే నేనైతే 260 వేపిస్తా ప్రతిరోజు. సో 260 పెట్రోల్ వేయించిన ఇంకా స్టార్ట్ అవుతున్నా. ఊబర్ పార్సల్ పిక్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నా ఇంకా అక్కడి నుంచి.
సో గైస్ నేనైతే వచ్చేసి ఇక్కడ పిక్ చేసుకోవడానికి, మేడం అయితే కిందికి వచ్చారనమాట. అండ్ అదేదో చార్ట్ అనుకుంటా, మేబీ వాళ్ళ అది ఏమైనా ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. సో చార్ట్ ఇచ్చారు నాకు మొత్తగా షీట్ లాంటిది. సో దాన్ని అయితే కలెక్ట్ చేసేసుకున్నాను నేను. సో మేడం మళ్ళీ చెప్తున్నారు కొంచెం ఫాస్ట్ వెళ్ళండి, వాళ్ళకి టైం అవుతుంది ప్లీజ్ అని. సో వాళ్ళు చెప్పినంత మాత్రం వెళ్తాము గైస్, ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ అస్. సో మనం మన సేఫ్టీ చూసుకోవాలా. సో ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నా, కలెక్ట్ చేసుకున్న కస్టమర్ నుంచి, అండ్ వెళ్ళిపోతున్న డ్రాప్కి. సో నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు కస్టమర్ ఏమన్నా కొంచెం మీకు ఫోర్స్ చేసినా, అంటే కొంచెం త్వరగా పోండి మీకు ఎక్స్ట్రా ఇస్తా అన్నా కానీ మీరు పోకండి, ఎందుకంటే మన లైఫ్ కదా గైస్, వాళ్ళది ఏముంటుంది చెప్పండి. సో నాకు కస్టమర్ది నంబర్ తీసుకున్నా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు మనకి పర్సనల్ నెంబర్ రాదు కదా గైస్ డ్రాప్కి. సో వాళ్ళు ఏం చేస్తారు, సో అంటే కంపెనీ నుంచి వచ్చే కాల్స్ని బ్లాక్ చేసేస్తారు. సో అందుకు కానీ నేను పర్సనల్ నెంబర్ తీసుకుంటా పార్సల్ ఇచ్చేప్పుడు ఎప్పుడైనా కానీ. సో పర్సనల్ నెంబర్ తీసుకున్నా, కాల్ మాట్లాడుతున్నాను అనమాట, మీ పార్సల్ పిక్ చేసుకున్నా వస్తున్నా అండి అన్న. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు కొంచెం త్వరగా రండి, అండ్ కాలేజ్ గేట్ లోపలికి వెళ్ళకండి, సో నేను బయటే ఉన్నా అని చెప్పారు. సరేలేండి మేడం అని నేను చెప్పేసా, ఇంకా వెళ్ళిపోయా అక్కడికి. సో వన్స్ నేను ఇక్కడ లొకేషన్ వచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నా మేడం కోసం. సో వాళ్ళు లోపలికి రావద్దన్నారు, బయటే ఆగు అన్నారు. సో వెయిట్ చేస్తూ ఉన్నా మేడం కోసం. వస్తున్నారు, చాలా ఫాస్ట్ మీద వచ్చారనమాట. వచ్చారు రాగానే ఉందండి పరిగెత్తుకొని వచ్చారు, చాలా లేట్ అయిపోయిందంట. సో తీసుకున్నారు అండ్ అమౌంట్ అయితే పే చేశారు నాకు. సో గైస్ మనకైతే 160 వచ్చింది బిల్లు. సో అందులో మళ్ళీ ఊబర్ కమిషన్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి 145 చూపించారు, అది 143 సంథింగ్ వచ్చింది మనకి ఆఫ్టర్ ట్యాక్స్ అంతా తర్వాత. సో కంప్లీట్ చేశాను నేను రైడ్. ఛార్జ్ ఫుల్ ఉంది, మొత్తం ఫుల్ ఉంది, కానీ ఆర్డర్స్ రావట్లేదు. అంటే ఎలా లైక్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయంటారు. ఇంకోటి ఏంటంటే ఈ మోటో సేవర్ ఏందో కానీ మరీ ఘోరంగా ఇస్తున్నాడు మోటో సేవర్. అది రియల్లీ సీరియస్లీ చాలా అది దాని గురించి డిస్కస్ చేయాలి అసలు. మోటో సేవర్ మనకి ఇచ్చేదే చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు, ప్లస్ అందులో మళ్ళీ మోటో సేవర్ అని సగం అమౌంట్ ఇచ్చి మళ్ళీ దాంట్లో ట్యాక్స్ కట్ చేస్తారు, మళ్ళీ ప్రీమియం అని కట్ చేస్తాడు, ప్రమోషన్స్ అని కట్ చేస్తాడు, ఇన్ని కట్ చేస్తాడు కదా ఊబర్లో. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు, చేయాల్సిందే ఇంకా. One eternity later. So completed and rating ఇచ్చేసాం. ఎంత అండి? లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. సో టైం వచ్చేసి 1:30 చూడండి, మధ్యాహ్నం 1:30 అయింది టైము, 1:34 యాక్చువల్లీ. అండ్ మన అమౌంట్ వచ్చేసి ఊబర్లో 1220 రూపీస్ అయితే అయింది. అండ్ ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది. సో మనకి యాక్సెప్ట్ చేసి అంత ఓపిక లేదు, ఎందుకంటే పొద్దున్నుంచి ఏం తినలే నేను. సో నాకైతే వివస్థంగా కాలుతుంది కింద, సీరియస్లీ పొద్దున్నుంచి ఏం తినలే నేను. అసలు ఫుల్ ఆకలి అవుతుంది, ఎంత ఆకలి అంటే అంత ఆకలి అవుతుంది. సో గైస్ ఈరోజు ఇది మన ఎర్నింగ్ ర్యాపిడో అండ్ ఊబర్ నుంచి. సో ఊబర్లో వచ్చేసి మనకి 220 అయింది చూడండి అమౌంట్, అండ్ ర్యాపిడోలో వచ్చేసి 54 రూపీస్ ఓన్లీ. సో మనకి ర్యాపిడోలో అయితే ఆర్డర్స్ అయితే రావట్లే, అండ్ ఊబర్ ఒకటే బాగానే వస్తున్నాయి ఆర్డర్స్. అండ్ ఇది టోటల్ వచ్చేసి మన అమౌంట్ ఎంత అంటే 274 చూడండి మన టోటల్ అమౌంట్ ఈరోజు. అండ్ ఇందులో మన పెట్రోల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 260 రూపీస్. సో గైస్ ఈరోజు మన టోటల్ ఎర్నింగ్లో పెట్రోల్ ఎక్స్పెన్స్ తీసేస్తే మనకు వచ్చిన యాక్చువల్ ఎర్నింగ్ ఎంత అంటే ఇది చూడండి గైస్, 1014 రూపీస్ మన ఎర్నింగ్, టోటల్ ఎర్నింగ్ ఈరోజు. సో ఇది గైస్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ సపోర్ట్ గైస్, అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.